తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రతోనే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాలు నెల రోజులు ఆలస్యంగా మొదలయ్యాయని విమర్శించారు. బీజేపీ క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరగానే వాహనాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం దగ్గర ఎంత ధాన్యం ఉంది అనేది కేంద్రానికి చెబితే పూర్తి స్థాయిలో కొంటారన్నారు. కేంద్రంపై నెపమోపుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు రామచంద్రరావు. మార్చి 25వ తారీఖు నాడు కొనుగోలు మొదలు పెట్టాల్సినటువంటి ఈ కేంద్రాలలో ఏప్రిల్ 25వ తారీఖు నాడు మొదలుపెట్టారు. అంటే ఒక నెల ఆలస్యం. దానివల్ల ధాన్యం అంతా కూడా రైతులు ఐక్యపై కేంద్రాల్లో అగ్రికల్చర్ మార్కెట్లో అక్కడ కుప్పలుగా పడి ఉన్నది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ నెల రోజు పట్టించుకోలేదు ప్రభుత్వం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రంగంలో దిగిందో ఇప్పుడు లారీలు తీసుకొచ్చి దాన్ని షిఫ్ట్ చేసి రైస్ మిల్ దగ్గర పెడతా ఉన్నారు. ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్తోని కొంతమంది కమిషన్ ఏజెంట్తోని కుమ్మక్కయి రైతుల్ని MSP అమ్మకుండా దానికన్నా తక్కువ ధరతో అమ్మించేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపడానికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం అంతా MSP మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాతనే వారు పెట్టినటువంటి ఇండెంట్స్ ఉంటాయో అది కేంద్ర ప్రభుత్వము అప్పుడు రీఎంబర్స్మెంట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంకి ఏం తెలుసు అంటే ఎన్ని కొంటున్నారని చెప్పేసి వారు చెప్పాలి కదా. మేము ఎందుకు కొంటాం? మీరే చెప్పారు చివరి ధాన్యం దాకా కొంటామని. గతంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి రాలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు పండుకున్నారు. కలెక్టర్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు ఎంత పండించారు, ఏ పంట ఎక్కువ పండింది, దాని రిపోర్ట్స్ ఏంది, ఎంత వస్తుంది మార్కెట్లోకి ఒక అంచనా చేసుకుంటారు. ఈ అంచనాలు ఏం లేవు. కాబట్టి ప్రభుత్వం నిద్రపోతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేలుకున్నారు. కనీసం ఉన్న ధాన్యాన్ని కూడా ఖాళీ చేయండి. ప్రతిరోజు అబద్ధాలు ఆడతారు. ఉత్తమ్ రెడ్డి గారు మీ 50 లక్షలు అంటారు, ఇంకో మినిస్టర్ మీ 60 అంటారు, ఇంకోటి 40 అంటారు, ఇంకోటి కేంద్రమే కొనాలంటారు, మీ కొనమంటారు. ఏది రైతులతో ఎందుకు వాళ్ళ జీవితాలు ఆడుకుంటున్నారు? ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను, మీరు దీన్ని రాజకీయం చేయకండి. మీరు ఒక తప్పును ఒప్పుకోండి, మీరు నిర్లక్ష్యాన్ని ఒప్పుకోండి. భారతీయ జనతా పార్టీ ఈరోజు తిరుగుతున్నందుకు మీరు లారీలు పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి. కొనుగోలులో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా స్పష్టం చేయండి.